నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జాతీయ ప్రాజెక్ట్గా పరిగణింపబడింది. బట్ దానికి సంబంధించి ఎప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు, లేదని అంటారు చాలా మంది. ఇప్పుడు ఒక ఇద్దరు రాజకీయ నేతలు ఎవరైనా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటే మొట్టమొదటిగా మాట్లాడుకునే అంశం పోలవరం అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే రివర్స్ టెండరింగ్ అంటూ మళ్ళీ మెగాగా ఇవ్వడం జరిగింది. సో కొంతమంది చెబుతున్న మాట ఏంటి అని అంటే, దీని ద్వారా అంటే రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ కి చాలా పెద్ద మొత్తంలో ముడుపులు అందాయి, అందువల్ల రివర్స్ టెండరింగ్ వేశారు అంటూ. మీరేం చెప్తారు? అనాలిసిస్ అసలు ఎట్లా ఉంది? ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏపీకి జీవనాడిగా మనకి పోలవరం చెప్తాము. ఎందుకు అంటే ఇప్పటికే తెలంగాణలో కాళేశ్వరం, అట్లాగే ఏపీలో తీసుకున్నట్లయితే పోలవరం అనేది చాలా ప్రజలకు జీవనాడి. కొన్ని లక్షల ఎకరాలకి పంట పొలాలకి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్. ఇది ఎవరు తేల్చట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో అసలు అప్పటికే ఫినిష్ చేస్తామన్నారు. దాదాపుగా 10-15 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోవటం, ఆ తర్వాత సమీకరణాలు మారిపోవటం, కాలక్రమేణా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మారిపోవడం, తద్వారా దీని యొక్క జాప్యం జరగటం. మొన్న ఈ మధ్యకాలం తీసుకున్నట్లయితే వైకాపా సర్కార్ వచ్చిన తర్వాత ఏమైందంటే, వర్షాలు బాగా పడిన తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినటము, బీటలు వారటము, గోతులు పడటం చాలా జరిగింది. ఇట్లా ఇదంతా ఈ ప్రాసెస్ అంటే ప్రాజెక్ట్ జాప్యం వల్ల జరిగినటువంటి ఒక డిలే వల్ల వచ్చినటువంటి నష్టం. సరే, ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ ఏమైందంటే, ఇది కంప్లీట్గా కేంద్రం, ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కాబట్టి దీనికి కేంద్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి నిధులు సమకూరుస్తారు. పూర్తిగా కేంద్రం డైరెక్ట్గా పోలవరంకి ఇస్తుందంటే పోలవరానికి డైరెక్ట్గా ఇది రుణం ఇవ్వదు. దీనికి సంబంధించినటువంటి ఫైనాన్స్ చేయదు. ఇదేం చేస్తుందంటే, కేంద్రము బడ్జెటింగ్ పెట్టినప్పుడు ప్రాజెక్ట్స్ కింద, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కింద బడ్జెటింగ్ పెట్టినప్పుడు ఈ బడ్జెటింగ్ ప్రాజెక్ట్స్లో నుంచి నాబార్డ్ అనే ఒక సంస్థ ఉంటుంది. మనకి ఒక ఫైనాన్షియల్, మనకి ఇట్లా బ్యాంకు లాగానే నాబార్డ్ అనేది ఒకటి అగ్రికల్చర్ వాటికి సంబంధించి బ్యాంక్ లాంటిది. ప్రతి ప్రాజెక్టుకి నాబార్డ్ దగ్గర నుంచి కొంత, అంటే నాబార్డ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి దాని నుంచి ఫండింగ్ వెళ్తుంది. నాబార్డ్ దగ్గర నుంచి ఈ పోలవరంకి డబ్బులు వస్తాయి. ఎంత వస్తాయి అనేది కేంద్రము రాష్ట్రం చూసుకుంటుంది. కానీ దీన్ని టెండరింగ్ చేయడానికి, పనులు చేయడానికి ఒక టెండరింగ్ వేస్తాము. టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే చేశారో అదంతా మొత్తం అవినీతిమయం అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండరింగ్ పేరుతో పాత టెండర్స్ అందరినీ వాటిని క్యాన్సిల్ చేసేసి, అంటే వాళ్ళకు కొన్ని 100 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే వాటన్నిటిని అట్లా నిలుపుదల చేసేసి మళ్ళీ రీటెండరింగ్ పేరుతో మళ్ళీ కొత్త కంపెనీస్కి వీళ్ళు కాల్ ఫర్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా రామకృష్ణారెడ్డి అంటారు. అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని రకాల ఇండస్ట్రీస్లో వాళ్ళు భాగస్వాములు అయి ఉన్నారు. వాళ్ళు దక్కించుకున్నారు. వీళ్ళకి మాత్రమే ఎందుకు అంటే, వీళ్ళకి గతంలో కూడాను రాజశేఖర రెడ్డి హయాం దగ్గర నుంచి వీళ్ళ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వీళ్ళు ఆన్ ద హ్యాండ్స్లో ఉన్నారు. దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. క్యాస్ట్ పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ కారణం కావచ్చు, వాళ్ళకి దక్కుతూ ఉంది. ఇప్పటికి దాదాపుగా 4,200 పైచిలకు కోట్ల రూపాయలకి వాళ్ళకి టెండరింగ్ కింద వాళ్ళకి ఇచ్చున్నారు. తాజాగా మళ్ళీ మొన్న ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ టెండర్స్ పిలిచినప్పుడు రిత్విక ఒక ప్రాజెక్ట్స్ ఉంటుంది, వాళ్ళు ప్లస్ వీళ్ళిద్దరే ఈ టెండరింగ్లో మళ్ళీ పాల్గొనడం జరిగింది. అంటే మనకు ఒక యాడ్ ఉంటుంది, ఒక అబ్బాయికి గులాబ్ జామున్ తినిపిస్తూ ఎందుకు ఇంత సెలబ్రేషన్ అంటే, రన్నింగ్ రేస్లో నేను సెకండ్ వచ్చాను నాన్న అంటాడు. నాట్ బ్యాడ్ రన్నింగ్ రేస్లో మొత్తం ఎంతమంది పాల్గొన్నారంటే 2 అంటారు. సో అంటే 2 పాల్గొన్న దాంట్లో ఒకరిని పక్కకి తెప్పించి ఎవరికైతే ఇవ్వాలంటే ప్రపంచం కోసమో, లేకపోతే ఒక పేపర్ మీద ఒక పేరు కోసమో ఇంకో కంపెనీని పిలిపించి, అవతల వచ్చిన వాళ్ళు కూడా తక్కువ కంపెనీ ఏం కాదు, వాళ్ళు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళే. కానీ మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా, ఇదిగో మనకి ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి పిలవటం, మళ్ళీ వాళ్ళకి దాదాపుగా 1,200 కోట్ల రూపాయల చిల్లర కోట్ల రూపాయలతో వాళ్ళకి టెండర్ ఇవ్వటం. సరే, ఇందులో ముడుపులు ముట్టాయా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫేవరబుల్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చేవాడి, ఇందాక మన సామెత ఉంది కదా, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలను కూర్చొని ఇస్తారు నిండుతుందని. సో ఆ సామెత చందంగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇస్తే ఏంటంటే, గవర్నమెంట్ ఏం చెప్తుంది, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఇంతకుముందు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటి స్టాండర్డ్స్ని ఆధారంగా తీసుకుంటాం కాబట్టి ఇది కూడా స్టాండర్డ్స్తో ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటారు. మరి మిగతా చోట్ల లేవా? మిగతా ప్రాజెక్ట్స్ కడుతున్న వాళ్ళు స్టాండర్డ్స్ లేకుండా కడుతున్నారా అంటే సమాధానం లేదు. వీళ్ళకి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళకేదో చెప్తారు వాళ్ళకి. ఇప్పుడు కమింగ్ టు రివర్స్ టెండరింగ్, చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో జరిగినటువంటి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు టెండర్స్ ఇచ్చుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణ చేసినటువంటి వైసీపీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు,
వాళ్ళని కనీసం ఒక 3-4 కంపెనీలు మార్చాయి, లేకపోతే 3-4 కంపెనీలకు ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు టెండర్స్. కానీ వచ్చిన 4 ఏళ్లలో 4 తడవలుగా నువ్వు మెగా ఇంజనీరింగ్కే నువ్వు ఇస్తున్నావు కదా, రామకృష్ణారెడ్డికే ఇస్తున్నావు కదా, దాన్ని కేవలం ప్రశ్నించాలి మరి. సో రివర్స్ టెండరింగ్ పేరులో మనం ఇంకొకళ్ళు అంటున్నప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో మనకేమన్నా లబ్ధి జరుగుతుందా, ఒక్క వాళ్ళకి ఇవ్వటం అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే దీంట్లో కేంద్రం జోక్యం అనేది అసలు లేకుండా అయిపోయింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ స్థాయి ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకు లేదు అంటే వాళ్ళు కేంద్రం ఏమంటున్నారంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా, సో మేమేం చేస్తామంటే మా సహాయ సహకారాలు ఉంటాయి, పని చేసుకోవాల్సిన మాత్రం మీరే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తాము, మీ చావు మీరు చావండి అన్నట్టుగా రాష్ట్రానికి వదిలేసింది. సో ఇందులో ఎందుకంటే మనకు రాజధాని విషయంలో కేంద్రం మొండి చేయి చూపించింది, పోలవరం ప్రాజెక్టులను మొండి చేయి చూపించింది, జాతీయ హోదా ఇచ్చే దాంట్లోనూ మొండి చేయి చూపించింది, ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించింది. ఒకనొక సమయంలో స్టేట్ క్యాపిటల్స్లో అసలు అమరావతి పేరే లేకుండా చేసేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ దగ్గర బ్లాంక్ పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ గొడవలు జరిగిన తర్వాత అంటే కేంద్రం జోక్యం సంగతి చెప్తున్నాను నేను. సో కేంద్రం ఏం చేస్తుంది, నేను నీకు ఎంత కావాలో చెప్పు, డబ్బులు నీకు అంత ఇస్తాను, కట్టించుకునే బాధ్యత లేకపోతే దాన్ని పూర్తి చేసుకునే బాధ్యత నీది. రెండోది ఇంకొక ఇబ్బంది ఏమొచ్చిందంటే 2015లో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో మేము ఆ లెక్కల ప్రకారమే 2015 అంచనాలప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తాం మేము. సో వీళ్ళు ఏమంటున్నారంటే అంచనాలకి అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చేసింది, మాకు పెంచి ఇవ్వండి అంటే కేంద్రం దానికి సస్యమీరా అంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అంటే 2015కి 2023కి 8 సంవత్సరాలకి మన ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది. సాధారణంగా మన నిత్యావసర వస్తువులే మనం ఏవైతే కొనుక్కుంటున్నామో అవి 10 రూపాయల నుంచి ఇవాళ 30 రూపాయలకు అయిన సందర్భం చూసాం, ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ తర్వాత. అట్లాంటిది కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కేంద్రం మాత్రం దానికి ఒప్పుకోకుండా కేవలం 2015 అంచనాల ప్రకారం మాత్రమే నేను డబ్బులు ఇస్తానని చెప్పడం ఒక విధంగా మనకి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గండికోటగాని చెప్పుకోవాలి. ఎవరు ఫినిష్ చేయాలి మరి అలాంటప్పుడు? వీళ్ళు ఏం చెప్తున్నారు, మెగా ఇంజనీరింగ్కి ఎందుకు అనంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రాజెక్టు విలువ 100 రూపాయలు అవుతుందని అనుకుంటే పూర్తి చేయడానికో, లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన పనికి 100 రూపాయలు అవుతుందని అనుకుంటే వేరే కంపెనీ ఒకవేళ బిడ్ వేస్తే ఆ బిడ్ కంటే నేను ఒక పక్కన వాళ్ళు 90 రూపాయలు వేసుకాడు, నేను 89 రూపాయలకి చేస్తాను అంటే నేను 1 రూపాయి నష్టపోయో లేకపోతే కారణం ఏదైనా కానీ నేను మెగా వాళ్ళు ఈ మాట అన్నారట. వైసీపీ వాళ్ళు చెప్తున్న సర్ది చెప్పుకుంటున్న అంశం ఏంటంటే 1 రూపాయి తక్కువకి మేము చేస్తాము, సో ఈ రూపాయి తక్కువకు చేస్తామనే సరే ఒప్పుకున్నామని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో అది రూపాయి తక్కువగా అయిందా లేకపోతే ఎస్టిమేషన్స్ ఇస్తున్నప్పుడే 2 రూపాయలు పెంచి ఇచ్చారన్నది అది వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ పోలవరానికి సంబంధించి మళ్ళీ బిడ్డింగ్లో మళ్ళీ మెగా వాళ్ళకి దక్కించుకోవడము ఎంతవరకు పూర్తవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అది వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణం.